హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ టెలి న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పీఎం కిసాన్ యోజన అన్నదాత సుఖీభవ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళినట్లయితే పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో అతి త్వరలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పీఎం కిసాన్ యోజన 20వ విడత డబ్బులు నిజానికి జూలై 28వ తేదీన పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో జమ అవుతాయని రైతులంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఇక దీంతో రైతుల్లో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయని చెప్పవచ్చు. డబ్బులు జూన్ నెలలోనే రైతుల అకౌంట్లో జమ చేశారు. కానీ ఈసారి జూలై నెల గడుస్తున్నా పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో ఇంకా జమ కాలేదు. ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు పీఎం కిసాన్ యోజన కింద రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారు. ఇక వీటిని మొత్తం 3 విడతలుగా అంటే ప్రతి విడతలు 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారు. అయితే ఈసారి ఫిబ్రవరి నెలలో రైతుల అకౌంట్లో తొలి విడత కింద 2,000 రూపాయలు జమ చేశారు. బీహార్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి నెలలో ఈ డబ్బులను విడుదల చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ పర్యటన సందర్భంగా జూలై 18వ తేదీన పీఎం కిసాన్ యోజన డబ్బులు రెండో విడత కింద 2,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ అవుతాయని రైతులంతా భావించారు. కానీ అలా జరగకపోవడంతో మరో తేదీ గురించి ఇప్పుడు ఆసక్తి నెలకొని ఉంది. పీఎం కిసాన్ యోజన డబ్బులు ఈసారి ఆగస్టు 15వ తేదీలోగా రైతుల అకౌంట్లో జమ అయ్యే అవకాశం ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో నేరుగా జమ అవుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక దీనికి ఎలాంటి మధ్య దళారీ వ్యవస్థ లేదు. నేరుగా బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం అయి ఉన్న రైతుల అకౌంట్లో ఈ డబ్బులు పడుతున్నాయి. ఇందుకోసం రైతులు ముందుగా పీఎం కిసాన్ యోజన కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే ఈ సంవత్సరం తెలంగాణ రైతులకు బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 లక్షల రూపాయలు రుణమాఫీ స్కీమ్ తెలంగాణలో అమలు జరిగింది. ఇక దీనికి తోడు రైతు భరోసా కింద ఒక్కో ఎకరానికి 12,000 రూపాయలు రైతుల అకౌంట్లో నేరుగా జమ అయ్యాయి. అలాగే ఇప్పుడు పీఎం కిసాన్ యోజన డబ్బులు కూడా ఈ సంవత్సరం విడుదలైనట్లయితే తెలంగాణ రైతులకు మరో 6,000 రూపాయలు అదనంగా లభిస్తాయని చెప్పవచ్చు. తెలంగాణ రైతులు ఈ సంవత్సరం 2 లక్షల రూపాయలకు పైగా లబ్ధిని పొందినట్లు గమనించవచ్చు. ఇక ఇందులో రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ యోజన ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనం పొందగా మరో 2 లక్షల రూపాయలు రుణమాఫీ రూపంలో ప్రయోజనం పొందినట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.